హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వైజాగ్లోని ఆర్కే బీచ్ దగ్గర ఏయూ కన్వెన్షన్ హాల్ బ్యాక్ సైడ్ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి మెరైన్ ఎగ్జిబిషన్ గురించి, అది ఎలా ఉంటుందో ఇప్పుడు మనం మన వీడియోలో చూసేద్దాం. అసలు ఈ మెరైన్ మ్యూజియంలో ఏముంటాయని చాలామందికి డౌట్ అయితే రావచ్చు. వైజాగ్లో ప్రతి సంవత్సరం ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే నిర్వహిస్తారు. ఇప్పుడు దీనిలో రకరకాల చేపలు, అవి కూడా విదేశాల్లో దొరికే చేపలను ఇక్కడ ప్రదర్శిస్తారు. కానీ ఈసారి ఈ ఎగ్జిబిషన్లో చేపలతో పాటు స్నేక్స్, రకరకాల బర్డ్స్, కొన్ని యానిమల్స్ కూడా ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఈసారి బర్డ్స్ అండ్ స్నేక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా పిల్లలు ఆడుకోవడానికి, తినడానికి కూడా కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. దీంట్లోకి ఎంటర్ అవ్వాలంటే 150 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో రకరకాల ఫిషెస్ అవి ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి. ఇక్కడ చూడండి, ఎగ్జిబిషన్ స్టార్టింగ్లోనే ఎంత బ్యూటిఫుల్ ఫిష్ అయితే కనిపిస్తుందో. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ రెక్కలతో ఉన్నటువంటి చేపలు అయితే ఉన్నాయి. ఇవి బయటికి తీసుకొస్తే గాల్లో ఎగురుతాయేమో నా డౌట్. సో అన్ని రెక్కలు ఉన్నాయండి దీనికి. సో ఇది ఒక అద్భుతమైన ఫీలింగ్ అని చెప్తాను నేను, ఎందుకంటే ఇలాంటి ఫిష్లు నేను ఎప్పుడు చూడలేదు. చూడండి, మీరు కూడా చూసి ఇవి రియల్గా మీరు చూడాలనుకుంటే మాత్రం వైజాగ్ ఒకసారి వచ్చేసి ఈ మ్యూజియం చూడండి. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్ఫుల్గా చాలా చిన్న చిన్న చేపలండి. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో దగ్గర ఇక్కడ ఒక 10,000 ఫిషెస్ వరకు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఈ చిన్న ఫిషెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఆ స్టాల్లో కూడా రకరకాల ఫిషెస్ దేనికి దానికే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటారు కదా, అలా ఉంటాయండి ఈ ఫిష్లు. ఇక్కడ చూడండి, ఇది ఒక బ్యూటిఫుల్ ఫిష్ అండి. ఈ ఎప్పుడు మనం చూడలేదు. ఒకవేళ మీరు చూస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాకుండా మీరు చూస్తున్న ఫిష్లు ఏంటో వాటి పేర్లు మీకు తెలిస్తే అవి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ చూడండి, ఈ ఫిష్ వచ్చేసి 5 feet ఉంటాయండి, మనంత హైట్ ఉంటాయి. సో వాటితో పాటు తాబేలు కూడా ఉన్నాయండి. ఈ ఫిషెస్ కూడా మీరు చూసారా లేదా చూస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇవన్నీ కూడా మన పైన, అంటే మన తల మీద ఒక ఆక్వేరియంలో తిరుగుతూ ఉంటాయండి. సో ఇది చూడడానికి ఒక అద్భుతమైన ప్రదేశం లాగా ఉంది. ఇన్ని ఫిష్ల మధ్యలో మనం ఆ ఊహ ఎంత అద్భుతంగా ఉంది కదా, ఏదో సినిమాలో ఆ ఊహ ఎంతో బాగుంది అన్నట్లు ఇక్కడ కూడా ఆ చేపల మధ్యలో మనం ఆ ఊహ ఎంతో బాగుందండి. సో ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా రకరకాల ఫిషెస్ అండి. చూడండి, ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ స్టార్ ఫిష్ అండి. స్టార్ ఫిషా కాదా అనేది చూస్తున్నాను. స్టార్ ఫిష్ అయితే కాదండి, దీని మూతి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇలాంటి ఫిష్ని అయితే మీరు ఎప్పుడు చూసుంటారు. ఇది కుక్క మూతి ఫిష్ అంటారు దీన్ని. సో చూడండి, అది మనిషి ఫేస్ లానే ఉంది సేమ్. ఇదొక రకమైన ఫిష్ అండి. సో తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్దాము. ఇలా వెళ్తూ ఉంటే కలర్ఫుల్ ఫిషెస్, రకరకాల కలర్స్ అండి. సో ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. ఇలా ముందుకు వెళ్తూ రకరకాల ఫిష్లు అయితే ఇప్పుడు మనం మన వీడియోలో చూసేద్దాం.
ఇక్కడ చూడండి, మనం నత్తలు, శంఖాలు ఇలా అంటాం కదండి, వాటిని బతుకున్నాయి మనం ఎప్పుడు చూడలేదు. చూడండి ఇక్కడ మూవ్ అవుతుంది, అది నత్త అండి. ఈ పక్కన ఉన్నది శంఖం. సో ఇవన్నీ కూడా బతికే ఉన్నాయండి. పక్కన స్టార్ ఫిష్ ఉంది. ఇవి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా చూడకపోతే చూసేయండి. చూసారు కదండి రకరకాల ఫిష్లను అయితే. ఇవి మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాగా చేపల ప్రపంచం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ బర్డ్స్ ప్రపంచం ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా బర్డ్స్ ఉంటాయి. ఇవి కూడా విదేశాల నుంచి తీసుకొచ్చినవి రకరకాల బర్డ్స్ అయితే ఉంటాయి. వీటిని కూడా ఒక లుక్ వేద్దాం రండి. ఇక్కడ రకరకాల ప్యారెట్స్ ఉన్నాయండి, వీటిని కూడా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపించేది ముళ్ళపంది అండి. వీటి ఒంటి చుట్టూ ముళ్ళు ఉంటాయండి. దాన్ని ఎవరైనా అటాక్ చేస్తూ ఉంటే అది మనల్ని ఆ ముళ్ళతో అటాక్ చేస్తుంది. అంటే దాని ప్రాణ రక్షణ కోసం ఆ ముళ్ళను అయితే యూజ్ చేస్తుంది. ఆ ముళ్ళు చాలా విషపూరితమైనవండి. అది ఎక్కడ కనిపించినా దాన్ని మాత్రం టచ్ చేయకండి. చాలా విషపూరితమైనవి, ప్రాణహాని కలుగుతుంది. ఈ పక్కన చూడండి బాల్ పైథాన్. ఇది వైట్ స్నేక్ అండి, అంటే కొండ చిలువ జాతికి సంబంధించింది. ఇక్కడ చూడండి చిన్న పాము అండి ఇది. దీని ఒక గాజు గ్లాసులో పెట్టేసేసి బంధించేశారు. ఇదైతే బయటకు వచ్చి ఎవరిని కరుద్దామా ఎవరిని తినేద్దామా అన్నట్టుంది. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడికి వచ్చి మీరు కూడా దాన్ని చూసేయండి. చూసేసి ఒక అద్భుతమైన ఫీలింగ్ అయితే మీరు పొందుతారు తప్పకుండాను. చూడండి, స్నేక్స్ మనం చూడటమే గొప్ప అనుకుంటే అది పక్కనున్న వాటర్ని కూడా చాలా బాగా తాగేస్తుందండి. నేనైతే ఎప్పుడు అది వాటర్ తాగడం దగ్గర నుంచి చూడలేదు. సో ఈ వీడియోలో అయితే నేను ఆ వాటర్ ఎలా తాగుతుంది, ఎలా మూవ్ అవుతుంది, ఇదంతా కూడా దగ్గరుండి మరి చూశాను. సో మనకైతే ఈ అవకాశం ఇక్కడైతే ఉంది, ఈ ఎగ్జిబిషన్లో అంత దగ్గరగా వచ్చి చూడటం అనేది. చూడండి ఎలా మూవ్ అవుతుందో.
ఈ పక్కన ఇంకో స్నేక్ ఉందండి. ఇది కూడా కొండ చిలువే, చిన్న చిన్నవండి ఇవి. ఇది కూడా వాటర్ తాగుతుంది చూడండి. దానికి వాటర్ అయినాయి పాపం. చూడండి ఎలా తాగుతుందో. నాకైతే ఈ ఎగ్జిబిషన్కి రావటం వల్ల పాములు పాలే కాదు వాటర్ కూడా తాగుతాయని నాకు అర్థమైంది. ఈ 2 కొండ చిలువలు అయితే చక్కగా వాటర్ అయితే తాగేస్తున్నాయి. సో ఇది చూడండి ఒకసారి. ఈ వైట్ పాము కూడా వాటర్ తాగుతుంది. ఇంకా చాలండి. ఈ పాములు కూడా పక్కన పెట్టేసి ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ ఏమున్నాయో చూసేద్దాం. చూసారు కదండి, రకరకాల బర్డ్స్, యానిమల్స్, స్నేక్స్, అలాగే చేపలు కూడా. ఇవన్నీ కూడా నాకు అద్భుతమైన ఫీలింగ్ అయితే ఇచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.